నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ ఆర్. నేను శివాని. సో ఎస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి తల్లికి వందనం అనే స్కీమ్ గురించి. సో ఎస్, ఏపీలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం స్కీమ్ గురించి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఓవైపు కూటమి ప్రభుత్వం దీన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాము, విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాము అన్నట్టుగా ఓవైపు చెప్తున్నప్పటికీ, మరోవైపు వైసీపీ నేతలు కూడా అదే విధంగా అదే రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఫైర్ అవడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో రీజన్స్ మనం ప్రధానంగా 2 రీజన్స్ గురించి మాట్లాడుకుందాము. తల్లికి వందనం స్కీమ్ లో మొత్తం 15,000 స్టూడెంట్స్ కి వెళ్ళాలి చదువు కోసం. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ స్టూడెంట్స్ అందరికి కూడా అమలు అవుతుంది అన్నట్టుగా కూడా గతంలో చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు 15,000లో 13,000 ఏమో వచ్చేసి పిల్లల తల్లిల అకౌంట్ లోకి వెళ్తుంది, అండ్ 2,000 వచ్చేసి కలెక్టర్ల వద్దకు వెళ్తుంది అన్నట్టుగా మీరు చేస్తున్న ఆరోపణ. అలా కాకుండా మేనేజ్మెంట్, స్కూల్ మేనేజ్మెంట్ కి వెళ్తే బెస్ట్ అని మీరు చెప్తున్నారు. సో ఇదొక ఆరోపణ. ఇంకో రెండో ఆరోపణ వచ్చేసి అసలు ఈ స్కీమ్ కి అర్హులైన స్టూడెంట్స్ ని కూడా కొంతమందిని ఆ రీజన్స్ ఈ రీజన్స్ అని వెనక్కి పెట్టేయడము, వాళ్ళని అర్హులు కాకుండా చేయడం కూడా జరుగుతుంది అన్నట్టుగా, ఆ లిస్ట్ లో కూడా కోతలు జరుగుతున్నట్టుగా కూడా ఒక వైపు మీరు వైసీపీ నేతలు కూడా ఆరోపణ చేయడం జరుగుతుంది. సో ఈ 2 రీజన్స్ ఓవైపు, మరోవైపు కూటమి ధీమా మరోవైపు ఉన్నట్టుగా కూడా చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి వైసీపీ లీడర్స్ కొందరు ఏమన్నారు ఓసారి చూద్దాం. ఈ కూటమి పార్టీ అలవి కాని హామీలు ఇచ్చి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి మేము తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి, నేడు ఫస్ట్ సంవత్సరం ఏమో ఎగ్గొట్టి తల్లికి వందనం డబ్బులు విద్యార్థులు ఇవ్వకపోగా, రెండో సంవత్సరానికి వచ్చేటప్పటికి ఇప్పటికీ కూడా వారి డబ్బు ఇంకా వారి ఖాతాలు, తల్లుల ఖాతాలో జమ కాని పరిస్థితి. అమ్మఒడిని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందోనని చెప్పి తల్లికి వందనం అని చెప్పి ఈరోజు 13,000 రూపాయలు ఇస్తున్నారు. ఎవరికి ఏం చెప్పి తగ్గించారో తెలియదు. అది కూడా సగానికి సగం తగ్గించారు. దాదాపు 1,000 మంది విద్యార్థులకి తల్లి అకౌంట్లో డబ్బులు పట్టల్లా. నేను ఏమడుగుతానంటే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పేదవారి పిల్లలు చదువుకోవటానికి భయపడతా ఉన్నారు. దానికి కారణం మీరు చదువుకు సంబంధించి ప్రయారిటీ ఇవ్వకపోవటం. 15,000 రూపాయలు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు ఈవేళ 13,000 రూపాయలు ఇస్తానని చెప్పాను అన్నాడు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 13,000 రూపాయలు వేసి 2,000 రూపాయలు స్కూల్ అభివృద్ధి గుంజితే, మరి ఈవేళ చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఈవేళ 13,000 రూపాయలు పిల్లలకి వేస్తా ఉన్నారు. మిగతా 2,000 రూపాయలు విద్యాశాఖ మంత్రి కింద ఉన్న నారా లోకేష్ తినేస్తా ఉన్నాడా అని చెప్పేసి నారా లోకేష్ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ పిల్లలతో ఆటలు ఆడుకుంటున్నారు. 20 లక్షల మంది పిల్లలకు ఇవాళ ఎగరామం చూపించారు. సో రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు చింతపల్లి మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్, అండ్ అట్ ది సేమ్ టైం వీ డూ హ్యావ్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ లీడర్. వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా మధుసూదన్ రెడ్డి గారు, మీరు చెప్పండి. మీరు ఇప్పుడు ఏపీలో సిచ్యువేషన్ వచ్చేసి అమ్మఒడి వర్సెస్ తల్లికి వందనం అన్నట్టుగా నడుస్తుందని చెప్పొచ్చు. సో గతంలో మీరు కూడా ఇలాంటి ఒక స్కీమ్ ని అమలు చేశారు, అది నడిపించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా హామీని అమలు చేసింది, నడుపుతుంది. ఓవైపు వాళ్ళైతే ఒక విజయవంతంగా స్కీమ్ ని ముందుకు తీసుకెళ్తున్నాం అన్నట్టుగా చెప్తున్నారు, మరోవైపు మీరు అయితే విమర్శలు, ఆరోపణలు అయితే చేస్తున్నారు. సో ఏంటి మీ ప్రధానమైన ఆరోపణలు ఏంటి ఈ స్కీమ్ మీద? శివాని గారు, ముందుగా మీకు ఐఎన్ఎస్ యాజమాన్యానికి, వీక్షకులకు, తెలుగు ప్రజలకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ చౌదరి గారికి నా నమస్సుమాంజలి. ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీల్లో ఇచ్చినటువంటి హామీల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి హామీ. ఈ హామీల్లో తల్లికి వందనం అని చెప్పేదానికన్నా తల్లికి వెన్నుపోటు అని చెప్పడం అనేటువంటిది చాలా సూటబుల్ వర్డ్. తల్లికి వెన్నుపోటు అనేటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 4 సార్లు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక వ్యక్తి ఒక మీటింగ్ లో కొడుకుని పక్కన కూర్చోబెట్టుకుని, విద్యాశాఖ మంత్రి గారిని, లోకేష్ గారిని పక్కన కూర్చోబెట్టుకుని కొడుకు సైడ్ చూపిస్తూ, మంత్రి గారి చదువుకున్నారు, ఈ తల్లికి వందనం అనేటువంటి ఈ కార్యక్రమం మంత్రి గారి ఆలోచనల నుంచి వచ్చింది చెప్పి నిస్సిగ్గుగా చెప్పడం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యం ఇది. ఈ రోజులకు కూడా ఈ తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఏ తల్లిని అడిగినా, ఏ విద్యార్థిని అడిగినా సరే ఇది అమ్మఒడి అంటారే కానీ తల్లికి వందనం అనేటువంటి పరిస్థితే లేదు. ఈరోజు మీరు పోయి నేరుగా పోయి అడగచ్చు.
ఈ కార్యక్రమం ఇస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు ఈరోజు ఇస్తున్నా కానీ ఇది అమ్మఒడి అంటారే కానీ తల్లికి వందనం అనేటువంటి పరిస్థితి లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలోంచి వచ్చినటువంటి ఈ బృహత్ర కార్యక్రమం. అంటే ప్రజలు ఇంకా అమ్మఒడిని ఇంకా మర్చిపోలేదని అమ్మఒడి అంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి అది. ఒక పేద బిడ్డ చదువుకోవాలి, ఇంట్లో ఉండేటువంటి ఒక బిడ్డ డబ్బుల కోసం ఆగిపోయేటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పని తల్లికి వందనం అనేటువంటి దీన్ని అమ్మఒడి అనేటువంటి పేరుతో ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్ని కాపీ కొట్టి పేరు మార్చి ఈ రోజు నా కొడుకు లోకేష్ ఐడియాల నుంచి వచ్చినటువంటి మాట అని చెప్పడం అనేటువంటిది దౌర్భాగ్యం. ఇది 40 సంవత్సరాలు 4 సార్లు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక వ్యక్తికి తగదు అంటుంది. ఇంకొక విషయానికి వస్తే ఆ రోజు లోకేష్ గారు ఈ యుగంగాలం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు 15,000 అని చెప్పని ఈరోజు 13,000 వేస్తున్నారు, 2,000 రూపాయలు ఎగ్గొడుతున్నారు అనేటువంటి ఎన్నోసార్లు ఆయన ఒక యుద్ధ ప్రాతిపదిక పైన ఆయనకి ఛానల్స్ ఉన్నాయి కదా, ఈ రోతమాని ఛానల్స్ అన్ని ఉన్నాయి. ఆ ఛానల్స్ లో పత్రికలు అన్నింటిలో కూడా డంపు ప్రచారం చేశారు. ఈ రోజు ఆయన లోకేష్ చేస్తున్నది ఉంటుంది ఏంటి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే 15,000 13,000 రూపాయలు తల్లికి తల్లి అకౌంట్లో వేసి 2,000 రూపాయలు ఆ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ అకౌంట్లో వేశాడు. అంటే హెడ్ మాస్టర్ అకౌంట్లో ఎందుకు వేశాడంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్లు కానీ ఫ్యాన్లు కానీ రంగులు పోయినా ఏదైనా అవసరం లోకల్గా ఆ స్కూల్కి ఉన్నటువంటి మెయింటెనెన్స్ అవసరాల కోసం 2,000 పనికి వస్తుందని స్కూల్ అకౌంట్లో డైరెక్ట్ గా హెడ్ మాస్టర్ అకౌంట్లో వేశాడు. ఈ రోజు లోకేష్ ఏం చేస్తున్నాడు, కలెక్టర్ అకౌంట్లో వేస్తున్నాడు. కలెక్టర్ వచ్చేది ఎప్పుడు, అది కలెక్టర్ అకౌంట్ లో వేస్తే ఆ స్కూల్లో జరిగేటువంటి లోపభూయిష్టమైనటువంటి కార్యక్రమాలకి అవసరమైనప్పుడు హెడ్ మాస్టర్ కలెక్టర్ అడిగేది ఇప్పుడు, ఆ ఫ్యాన్ వచ్చి కలెక్టర్ రిపేర్ చేసేది ఇప్పుడు. సో బేసిక్లీ టైం టేకింగ్ ప్రాసెస్ కదా, ఇట్స్ నాట్ పాసిబుల్ ప్రాసెస్, నాట్ పాసిబుల్. ఒక కలెక్టర్ వచ్చి ఒక స్కూల్ కు వచ్చి విజిట్ చేసి దాన్ని మెయింటెనెన్స్ కోసం ఆ డబ్బులు నుంచి ఫండ్ లోంచి తీసుకోవడం అనేటువంటిది నాట్ పాసిబుల్. మేము ప్రాక్టికల్ గా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్ యొక్క బాగోగుల గురించి ఆలోచించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళు అలా చేయడానికి కూడా ఒక రీజన్ చెప్తున్నారు కదా, అలా హెడ్ మాస్టర్ కి వేస్తే అక్కడ పనులు అవ్వట్లేదు అన్న ఒక వైపు ఆరోపణలు చేస్తున్నారు, అందుకే కలెక్టర్ కి వేస్తున్నాం అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు చెప్పేవాడు ఇదే చెప్తారంట, వినేవాడు ఈపీ అయితే ఏపీ ఎంత నాదని. ఆ విధంగా కలెక్టర్ అకౌంట్లో వేస్తే ఈజీగా ఉంటుందా, లేకుంటే ఒక హెడ్ మాస్టర్ అకౌంట్లో వేస్తే ఈజీగా ఉంటుందా అనేటువంటిది రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏదో చంద్రబాబు నాయుడుకి వచ్చి ఆయన నోటికి వచ్చినట్టుగా సూపర్ 6 అంతా సూపర్ సక్సెస్ అని చెప్పి ఎవరన్నా సూపర్ 6 సరిగా లేదు అంటే మీ నాలిక అని చెప్పి తగ్గొస్తాడా, లేకుంటే ఈ స్కీమ్ హిట్టా ఫట్టా అని అడిగితే ఏం చెప్తారండి? కరెక్ట్ గా సూపర్ హిట్, ఆల్ టైం పట్టు, సూపర్ హిట్, ఆల్ టైం పట్టు. మీరైతే క్లారిటీతో ఎందుకంటే మాట్లాడతాం. ఒక నిమిషం అండి. సో శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు అందరూ కూడా తల్లికి వందనం అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. ఓవైపు హిట్ అన్నట్టుగా కూటమి ప్రభుత్వం చెప్తుంటే మరోవైపు వైసీపీ నేతలు ఫట్ అని చెప్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ స్కీమ్ కి సంబంధించి చెప్పండి. మీ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేసిన కార్యక్రమం మొదట ఐన్యూస్ ప్రేక్షకులకు మీకు పాల్గొన్న వైసీపీ నేతకు నమస్కారాలు. ఇది విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాలని 13,000 అకౌంట్లు వేసి 2,000 కలెక్టర్ అకౌంట్లు వేస్తారంటే డియూ పరిధిలో లింక్ ఉంటుంది. డిఓ గారు దాన్ని పర్యవేక్షిస్తారు. దీన్ని స్కూల్ డెవలప్మెంట్ కి వాడతారు. పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు, తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. దాదాపు 13,000 చొప్పున డబ్బులు 42,000 లక్షల మంది తల్లిదండ్రులు జరుగుతుంది. 10,120 కోట్లు చెల్లిస్తున్నారు. మళ్ళా రెండు తప్ప వేతలు అడ్మిషన్లు అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. మళ్ళా కూడా వాళ్ళు మళ్ళా దీన్ని పరిశీలించి మిగిలిపోయిన రావాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి అనుమానం అక్కర్లేదు. తల్లిదండ్రులు పిల్లలు చదువుకోవాలని, భవిష్యత్తు బాగుండాలని చేస్తున్న కూడా ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని భవిష్యత్తు బాగుండాలన్నట్టుగా మీరు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు వైసీపీ నేతలు అడుగుతున్న ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు 2,000 రూపాయలు కలెక్టర్ల ఖాతాలోకి వేస్తున్నారు అనేది వాళ్ళ మెయిన్ డౌట్. కలెక్టర్ కాదమ్మా, డిఓ పరిధిలో ఉంటది. కలెక్టర్ కు డిఓ పరిధి లింక్ ఉంటది. స్కూల్ డెవలప్మెంట్ యూనిఫామ్లు వాళ్ళు గతంలో ఇచ్చారు. యూనిఫామ్లు బ్యాగ్లు చినిపోయిన ఇచ్చేసి పట్టి పట్టిన షూలు ఇచ్చేసి అవి కూడా లేవండి. ఇంకా ఇవ్వలేదు విద్యాకానిక. ఈ రోజు విద్యాకానిక ఇవ్వరా, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక వేరే స్కూల్లో చదువులకు పోవాలన్నా ఉద్యోగాలకు పోవాలన్నా ఈ రోజు విద్యార్థులు అవసరపడేటువంటి పరిస్థితి. వేరే ఉద్యోగాలు కూడా చేరలేని పరిస్థితి ఫీజు రీయింబర్స్మెంట్ లేక. విద్యాకానికి ఏమైంది? ఈ రోజు విద్యాకానికి ఇచ్చారా? 2 రోజులు స్కూల్ స్టార్ట్ అయ్యి పెద్దానికి ఎన్నుపోటు ప్రధానంగా మాట్లాడింది వైసీపీ నాయకులే. ఎన్నుపోటు కార్యక్రమం చేసింది వాళ్ళు, ఓట్ల పార్టీ వాళ్ళు. వీళ్ళు వాళ్ళ అమ్మ నాయని కాపాడుకోలేకపోతే మమ్మల్ని వినిపోటు అంటే తప్పు కదండి. మీ అమ్మకి మీ చెల్లికి మీరు పోసింది వినిపోటు కదా.
రామారావు కానీ చివరికి వెన్నుపోటు పుట్టారు తెలుసండి. రామారావు వెన్నుపోటు పుట్టింది ఎవరు? మీ తమ్ముడు. మీ తమ్ముడికి వెన్నుపోటు పుట్టింది ఎవరు? మీ తమ్ముడిని కట్టేసి గుంచులతో కట్టేసి పిచ్చి పట్టించి చంపేసి పరిస్థితి ఎవరు? మీ తమ్ముడికి వెన్నుపోటు పుట్టింది ఎవరు? మీకు తెలిసింది ఒకటే, పొట్టలి తల్లి చెల్లి మొదలు పార్టీ ఇది మాట్లాడండి. అంతేగాని ఆ తల్లికి చెల్లికి వెన్నుపోటు పుట్టింది ఎందుకు? ఈ రోజు మీరు ప్రజలకు పుట్టి వెన్నుపోటు పుట్టి మాట్లాడండి. మీకు తెలిసిన మాట్లాడితే మొదలు పార్టీ మీకు వేరే ఏం తెలుసు చెప్పండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు 3 నెలల్లో ఒక్కొక్క విద్యార్థి నుంచి సుమారు 19,000 రూపాయలు ఎగ్గొట్టారు కూటమి ప్రభుత్వం అన్నట్టుగా ఆరోపిస్తున్నారండి. 22,840 కోట్ల రూపాయలు ఈ రోజు తల్లికి వందనం కార్యక్రమంలో ఎగ్గొట్టారు. 22,840 కోట్లు ఈ రోజు మీరు తల్లులకు బాధ్యత తల్లి వందల కార్యక్రమాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లులు క్షమించరు. మీరు మొదటి సంవత్సరం 2వ సంవత్సరం మీరు ఇచ్చింది 6,000 కోట్లు, 3వ సంవత్సరం 10,000 కోట్లు ఇచ్చారు. 6,000 కోట్లు ఇచ్చి మీరు 6,000 కోట్లు 13 లక్షల మంది 13 లక్షల కోట్లు 6,000 కోట్లు ఇచ్చి మీరు ఏ విధంగా సర్ది పెట్టారు? మీరు ఇచ్చింది 8,000, 9,000, 10,000 మాత్రమే. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీరు విద్య గురించి మాట్లాడడం మీకు అర్హత లేదు. విద్యార్థుల డెవలప్మెంట్ విద్య గురించి ఏంటండి? నాడు నేడు కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు 5,715 స్కూల్ ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో 16,316 స్కూల్ సెకండ్ ఫేజ్ లో రూపురేఖలు మార్చారు. ఆయన చేసిన కార్యక్రమాలు మీరు ఇచ్చిందే తెలుసా? విద్యా వ్యవస్థకి ముస్తాబరీ కార్యక్రమాలు ఇచ్చారు. సుక్కు సెలవులు చంద్రబాబు నాయుడు ముస్తాబరీ కార్యక్రమం ఇచ్చారు. ముస్తాబులో ఏముందండి? ఒక పౌరుడు తప్ప, ఒక దుర్విన, ఒక పౌరుడు తప్ప ఒక అర్థం ఇచ్చి ముస్తాబనేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నారంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇదేముంది? పిలుస్తున్నారమ్మా. చెప్పమ్మా. చెప్పండి, ఇప్పుడు మీరు క్లియర్ గా చెప్పండి. ఈ స్కీమ్ హిట్టా ఫట్టా అని అడిగితే మీరు ఏం చెప్తారండి? గతంలో మీరు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఈ స్కీమ్ గురించి మీరు విమర్శించారండి. ప్రభుత్వం ప్రమాణంగా చేస్తా ఉంది. సూపర్ హిట్ కార్యక్రమం ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు నేను సూపర్ హిట్ అని, సూపర్ 6 సూపర్ హిట్ అని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. మాకంత నాలుగు మడత, మా నాలుగు మందం. శ్రీనివాస్ గారు, ఇంకొక ఆరోపణ కూడా ఉందండి. అదేంటంటే ఇప్పుడు అర్హుల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. స్టూడెంట్స్ లిస్ట్ లో కూడా కోతలు ఉన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఆ రీజన్ ఈ రీజన్ చిల్లర రీజన్లు చూపించి అర్హులు కాకుండా చేస్తున్నారు పిల్లల్ని అన్నట్టుగా కూడా ఒక వాదన వస్తుందండి. సో ఎలాంటి పాయింట్స్ మీద ఎలాంటి పాయింట్స్ ని కన్సిడర్ చేసి మీరు ఈ స్కీమ్ కి అర్హులని మీరు చెప్తున్నారు? నిజం కాదు, ఒక్కరు కూడా నిజం కాదు సార్. డ్యూ డేస్ ప్రకారం 87 లక్షల స్టూడెంట్స్ ఉంటే మీరు ఇచ్చేది 64 లక్షల స్టూడెంట్స్ ఇచ్చేది. డ్యూ డేస్ ప్రకారం 84 లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే మీరు రాష్ట్రం ఇచ్చేది 64 లక్షల మందికే. మిగతా స్టూడెంట్స్ ఏమైపోయారు? ఇలాంటి వేదికల్లో మంచి వేదికల్లో మీరు ఈ విధంగా విద్యార్థికి చదువుకోవాలి, పుస్తకాలు చెప్పండి. ప్రతి విద్యార్థికి మీరు ఇస్తున్నారా? అవునమ్మా, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినతి తీసుకున్నాం. వినతి తీసుకుని వాళ్ళకి పరిశీలించి ఆర్థిక వర్గ ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తామమ్మా. ఈ ఊరికి మిస్ కావు, ప్రతి ఒక్క విద్యార్థి తీసుకోవచ్చు. యూడేస్ ప్రకారం 84 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు సార్ ఆంధ్ర రాష్ట్రంలో. మీరు ఇచ్చిన 24 లక్షల మందికి మిగతా 20 లక్షల మంది స్టూడెంట్స్ ఏమయ్యారు? చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదా? 20 లక్షల మంది స్టూడెంట్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు గతంలో వైసీపీ హయాంలో ఇలాంటి ఒక పథకం అంటే లెట్స్ సే అమ్మఒడి పథకం గురించి మీరు విమర్శించడం జరిగింది. ఆ పథకం మంచిది కాదు, మేము అందుకే అధికారంలోకి వస్తే మేము 15,000 రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తాము, అక్షరాలు 15 రూపాయలు మీకు ఇచ్చేస్తాం అన్నట్టుగా మీరు ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. అది సూపర్ 6 హామీలో ఒకటి భాగంగా కూడా చెప్పడం జరిగింది. అలాంటిది ఇప్పుడు 13+2 అని విడివిడిగా చేస్తున్నారు. అది కూడా కలెక్టర్ ఖాతాలోకి వేస్తున్నారు. అప్పుడు చెప్పిన మాట ఒకలా ఉంది, ఇప్పుడు చెప్తున్న మాట ఇంకోలా ఉంది అన్నట్టుగా కూడా ప్రజలే అడుగుతున్నారు. సో మీరు ప్రజలకి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆ కార్యక్రమం వేరు, తల్లి వందనం వేరు, తల్లి అమ్మఒడి కార్యక్రమం వేరు. అది వేరే కార్యక్రమం, ఇది వేరే కార్యక్రమం. ఇచ్చిన ప్రతి మాట చెప్తాం, చెప్పింది చేసి రెండు వేరే బతకాలమ్మా. డౌట్ అన్నా పైసా ఇచ్చేస్తాం. మీరు మాటలు చెప్పదండి, కారణాలు చెప్పండి, రీజనాలు చెప్పండి. అమ్మఒడిని కాపీ కొట్టి మీరు తల్లికి వందనం అని చెప్పని కాపీ కాదంట, కాపీ కాదని చెప్పండి. కాపీ కాకుండా టీనా టీయా ఏంటి చెప్పండి.
చెప్పండి రెండు చెప్పండి సపరేట్ కార్యక్రమం కాదు, వేరువేరుగా ఇస్తాం మేము, అన్నా పైసా ఇచ్చేస్తాం వాళ్ళకి. మీ చెప్పిన కార్యక్రమం శుభ్రత కార్యక్రమాలు కూడా ఇది అమలు చేయడానికి సాక్షాత్తు ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నుంచి వచ్చినటువంటి కార్యక్రమం అండి ఇది, అమ్మఒడి. అది దీన్ని లోకేష్ నుంచి వచ్చినటువంటి కార్యక్రమం కాదు. మీరు కాపీ కొట్టారు, కాపీ కొట్టి ఈ రోజు లోకేష్ మీద జాకీ కొట్టి జాకీ జాక్సన్ చేయాలంటే నిలబడదు. లోకేష్ మీరు జాకీ జాక్సన్ చేయాలంటే నిలబడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసులో నుంచి కార్యక్రమం. తప్పుగా భావిస్తున్నాం కాబట్టి మీరు జత చేసుకోండి. మీరు విద్యా వ్యవస్థకి చేసినటువంటి కార్యక్రమాన్ని నేను చెప్తాను. మాట్లాడివ్వండి చెప్పండి శ్రీనివాస్ గారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళమ్మ, ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారం చేస్తాం. Okay. వాళ్ళ మన తెప్పం మనం తెప్పం వారి కార్యక్రమాలన్నీ కూడా శ్రీనివాస్ గారు, ఇంకొక డౌట్ అండి. గతంలో కొన్ని నెలల క్రితమే ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఏపీ నాయకులు వచ్చి తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి కానీ ఆ డిపార్ట్మెంట్ గురించి కానీ విమర్శించడం జరిగింది. కానీ ఇప్పుడు కట్ చేస్తే ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు మీరు చూడండి, గవర్నమెంట్ స్కూల్లో నో వేకెన్సీ బోర్డు పెట్టారు. ఎంత పరిస్థితి వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళ ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్ళన్నీ డిఎస్సి ఫిలప్ చేయకుండా మూతపట్టిపోయాయి. కనీసం డీజిల్ కూడా లేదు. బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు విద్యలో శాఖ మంత్రి బ్రహ్మాండ డబ్బులు చేస్తున్నాం. ఉద్యోగాలు కానీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ బాగానే రన్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అవునమ్మా, బ్రహ్మాండంగా ఉంది. అందరూ కూడా ఆశ్రయిస్తున్నారు, అందరూ కోరుకుంటున్నారు. దీంట్లో విషయం స్పష్టంగా చెప్తున్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విద్యాశాఖ మంత్రి కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ రెండు కలుగా భావించి స్కూల్ని స్పోర్ట్స్ ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇటువంటి ప్రమాణం అక్కర్లేదు, విమర్శించే అవసరం లేదని స్పష్టంగా చెప్తాల్సుకున్నాం. విద్యాశాఖ మంత్రి ప్రతి నిమిషం ఆస్మిక తనిఖీలు చేస్తున్నారు, ఆస్మిక తనిఖీలు కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ టీచర్లు, హెచ్ఎంలు కానీ విద్యార్థులు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు కానీ తనిఖీలు ఏం చేస్తారు? మీరు డబ్బులు ఇవ్వకుండా మీరు డబ్బులు ఇస్తే కదండి. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా విద్యాశాఖ మంత్రి కామన్ కావడం లేదు. విద్యార్థుల అభివృద్ధి కోసం విద్యాశాఖ మంత్రి మన భారతదేశం లెక్కున్నాడు, ఇప్పుడు ఫారిన్ శాఖ మంత్రి కదా ఆయన. శ్రీనివాస్ గారు, సో మధుసూదన్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు స్కీమ్ గురించి? ఆయన వర్షం విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ భారతదేశంలో ఏ వ్యవస్థలో ఎవరికీ లేదు. ఎందుకంటే సాక్షాత్ విద్యతోనే మనం పేదరికం పోతుంది అనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. విద్యతోనే మన దరిద్రం పోతుంది, రాష్ట్ర ప్రజల్ని బాగుపడతారనేటువంటి ఒక దృక్పథంతో నాడు నేడు ద్వారా ఇంచుమించుగా అన్ని స్కూల్స్ ను కూడా ఇంచుమించుగా 30,000 స్కూల్స్ ని ఇంచుమించుగా బాగుపరిచినటువంటి పరిస్థితి. అదే విధంగా అమ్మ ఒడి, విద్యా కానుక, నాడు నేడు, గోరు ముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన ఇటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రవేశపెట్టారంటే విద్యా దీవెన ఆయన అంత మాత్రం పెట్టాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను చెప్పేది కాదు, సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక స్కూల్కి వెళ్ళారు. గొల్లపురంలో ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ చూసి ఆశ్చర్యంతో ఇది ప్రైవేట్ స్కూలా లేకుంటే కార్పొరేట్ స్కూలా అన్నటువంటి ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచాడు ఆయనే. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూలు ఇది గవర్నమెంట్ స్కూల్ అని తెలుసు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంత బాగా వచ్చింది ఆ స్కూలు అన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో చేసినటువంటి మార్పు వాళ్ళు సమూలంగా అమలు చేసినటువంటి ఒకే ఒక అది ముస్తాబు అనేటువంటి కార్యక్రమం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముస్తాబు అంటే ఎందుకు చెప్పాలి? ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్ రూమ్ లో ఒక అద్దము, ఒక దువ్విన, ఒక పౌడర్ డబ్బ, ఈ మూడు పెట్టి విద్యారంగానికి మేము ఏదో సేవ చేశారు. ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా 3 సార్లు 4 సార్లు 40 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆ చిన్న పథకానికి వచ్చి ఓపెన్ చేస్తాడు. సో మధుసూదన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నిటిని కూడా మాతో షేర్ చేసుకునేందుకు. సో ఓవరాల్ గా ఐనిస్ వేదికగా నుంచి కూడా చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వం కానివచ్చు, ఈ ప్రభుత్వం కానివచ్చు, ఏ ప్రభుత్వం అయినా కూడా ఏ స్కీమ్ తో ముందుకు వచ్చినా ఇస్ ఎవ్రీథింగ్ ఓకే. బట్ ద థింగ్ ఇస్, ఎక్కడ ఏ స్కీమ్ ఉన్నా, ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా ఓవరాల్ గా స్టూడెంట్స్ కి బెనిఫిట్ కలగాలి, ఆ స్టూడెంట్ పేరెంట్స్ కి బెనిఫిట్ కలగాలన్నట్టుగానే కూడా అందరూ కోరుకుంటారు. అలా సక్రమంగా జరిగితే ఏ స్కీమ్ ఉన్నా కూడా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ అన్నట్టుగా కూడా అటు జనాలు, స్టూడెంట్స్ కూడా అనుకుంటున్నారు, పేరెంట్స్ కూడా అనుకుంటున్నారు. సో చూడాలి ఇప్పుడు ఈ తల్లికి వందనం అన్న ఇష్యూ ఎంతవరకు ముందుకెళ్తుందో అనేది కూడా ఇప్పుడు మనం చూడాలి.
సో దీనికి సంబంధించి ఇప్పుడైతే మనం పిన్ టు పిన్ అన్ని డీటెయిల్ కూడా మాట్లాడుకున్నాము. సో ఫర్దర్ గా ఇప్పుడు టీడీపీ కూటమి నేతలు ఏమంటారు అండ్ అలాగే వైసీపీ నేతలు ఏం చెప్తారు, ముందు ఎలాంటి సిచ్యువేషన్స్ కాన్సిక్వెన్సెస్ మనం చూస్తామనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. సో ఇది ఇవాల్టి క్వశ్చన్. మరొక క్వశ్చన్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో నేను మీ వెంటే.